వెల్కమ్ టు మై ఛానల్ దేవికా వ్లాగ్స్. ఈరోజు అయితే బఠానీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది స్నాక్గా కూడా వాడుకోవచ్చు, అలాగే ఫుడ్లో కూడా, రైస్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడైతే ఆవాలు వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. అలాగే జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై చేసుకున్నామండి. బఠానీలు అయితే ఉడికించి తీసుకున్నానండి. నేనైతే 8 విజిల్స్ పెట్టాను దీనికి. చూడండి ఇలా వేగింది కదా. ఇప్పుడు బఠానీలు వేసుకుందామండి. బాగా వేగనివ్వాలి ఇది. ఇప్పుడైతే ఈ మ్యాషర్ తీసుకొని కొన్ని వాటిని ఇలాగా మ్యాష్ చేసుకుందాము. కొన్నేనండి, అన్నీ కాదు. జస్ట్ అలా దానికి ఫ్లేవర్లా పట్టడానికి అవి నలిపితే. చూడండి ఇలా మ్యాష్ చేసాం కదా కొంచెం. ఇప్పుడు అన్నిటికీ ఇలా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకుందాం. చూసుకొని వేసుకోండి, ఎక్కువైపోద్ది. పసుపు, కారం, కొంచెం పచ్చి ధనియాల పొడి అండి ఇది. అలాగే గరం మసాలా కాదని గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయను. ఈ టైంలో సాల్ట్ అయితే చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. ఈ టైంలో చేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది. బాగా ఫ్రై అవ్వాలండి ఇవి. 5 మినిట్స్కి మూత పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకుందాం. చూడండి ఇలా బాగా దగ్గర ఫ్రై అయిపోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం.